కోవిడ్ లో భారీ భద్రతా తనిఖీలు, అక్రమ కార్మికులపై కఠినమైన చర్యలు. నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు కోవిడ్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకుందాం. కోవిడ్ సిటీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అధికారులు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తో కలిసి కబ్దు ప్రాంతంలో భారీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అయితే నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 47 మంది అక్రమ ప్రవాస కార్మికులను అయితే పట్టుకున్నారు. వీరిలో 25 మంది ఆర్టికల్ 18 వీసా నిబంధనలను ఉల్లంఘించిన వారు, అలాగే 22 మంది ఆర్టికల్ 20 వీసా చట్టాలను అతిక్రమించిన ప్రవాస కార్మికులైతే ఉన్నారు. ఈ ప్రవాస కార్మికులు అనుమతులు లేకుండా పనిచేయడం, వేరే యాజమానుల వద్ద పనిచేయడం వంటి కారణాలతో పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారందరినీ చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకైతే అప్పజెప్పారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఇలాంటి తనిఖీలు కోవిడ్ దేశమంతటా కొనసాగుతాయని, దీని ప్రధాన లక్ష్యం అక్రమ ఉద్యోగాలను అరికట్టడం, లేబర్ మార్కెట్ ను క్రమబద్దీకరించడం, చట్టాలను ఖచ్చితంగా అమలు చేయడమని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ స్పష్టమైతే చేసింది. అందుకే కోవిడ్ లో ఉన్న ప్రతి ప్రవాస కార్మికుడు జాగ్రత్తగా ఉండండి, మీ వీసా రూల్ను తప్పకుండా ఫాలో అవ్వండి, యాజమాని అనుమతులు లేకుండా పనిచేయొద్దు, చట్టాల విరుద్ధంగా పనిచేస్తే జరిమానాలు లేదంటే డిపోర్టేషన్ ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఇంకా అలాగే కోవిడ్ లోని ఎంప్లాయర్లకు కూడా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఒక గట్టి హెచ్చరికనైతే జారీ చేసింది. అక్రమ కార్మికుల్ని ఉద్యోగంలో పెట్టుకోవడం, లేదంటే వాళ్లకు వీసాలు అమ్మి వారిని అక్రమంగా పనిచేసుకోవడానికి వీలు కల్పిస్తే గనక అలాంటి ఎంప్లాయర్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుని వారి మీద భారీ ఫైన్లు విధిస్తామని కోవిడ్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే చెప్పింది. ఫ్రెండ్స్, కాబట్టి కోవిడ్ లో బయట పనులు చేసుకుంటున్న ప్రవాసులు జాగ్రత్తగా ఉండండి. మీకు గనక ఈ అప్డేట్ ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి, వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.